హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత ఇల్లు తుడుస్తూ ఉంటుంది. రాజా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ జున్ను తన దగ్గర ఉన్న బాల్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. గీత గీత ఎక్కడున్నావు? ఒకసారి లోపలికి రా. ఏంటండి, చెప్పండి. ఏంటో రమ్మని పిలిచారు? ఓ గీత, మరి పక్కన ఉన్న స్కూల్లో పెద్దవాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. అది కూడా చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా డ్రాయింగ్ నేర్పిస్తారని ముందుగా వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి కదా అనే ఉద్దేశంతో అలా ఒక చిన్న టెస్ట్ పెడుతున్నారు. అంతేకాదు, ఈ కాంపిటీషన్లో ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ని కూడా మెన్షన్ చేశారు. అవునా? ఏమేం ప్రైజెస్ అండి? అవేంటో చెప్తే వాటిని బట్టి మనం ప్రాక్టీస్ అయ్యి అక్కడ వేయొచ్చు. ఎంచక్కా ప్రైజెస్ని మన సొంతం చేసుకోవచ్చు. అవునవును గీత, అదే చెప్దామని నేను నిన్ను పిలిచాను. ఇక్కడ ప్రైజెస్ కూడా ఇచ్చారు చూడు. ఫస్ట్ ప్రైజ్ స్మార్ట్ ఫోన్, ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చి సైకిల్, ఇదేమో థర్డ్ ప్రైజ్, ఇది స్మాల్ బీరువా. వావ్, ప్రైజెస్ చాలా బాగున్నాయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం. 2 ప్రైజెస్ మనకే రావాలి. మొబైల్ ఫోన్ ఏమో మనం యూజ్ చేసుకుందాం, ఇంకా సైకిల్ని మన జున్నుకి ఇద్దాం. మనం మాత్రమే కాదు గీత, కాంపిటీషన్లో చాలా మంది ఉంటారు. అది సరే, కానీ మనం మర్చిపోయాం. సీతా వదిన వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. అలాగే మున్ని వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టిసిపేట్ చేయమని చెప్పు. అప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందరితో చేస్తేనే కదా అది కాంపిటీషన్ అయ్యేది. లేదంటే మన ఇద్దరమే వెళ్ళి 2 గిఫ్ట్లు తీసుకుంటే అది కాంపిటీషన్ ఎలా అవుతుంది గీత? అయ్యో, చాలండి, ఊరుకోండి మీ వెటకారం. సర్లే, నేను కాల్ చేసి సీతాక్క వాళ్ళకి చెప్తాను. ఇంకా మున్ని వాళ్ళ మమ్మీకి అందరికీ చెప్తాను. అలా అంటూ గీత సీతకి కాల్ చేస్తుంది. గీత సీతకి రాజా చెప్పిన కాంపిటీషన్ గురించి చెప్తుంది. ఇంకా ఆ తర్వాత చింటూ వాళ్ళ మమ్మీకి ఇంకా మున్ని వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసి చెప్తుంది. ఇక్కడ గీత కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉంది. ఈ కాంపిటీషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. త్వరగా రెడీ అయిపోవాలి. అలా గీత రెడీ అవుతూ ఉంటుంది. అంతలో చిన్ని మున్ని ఇద్దరు కలిసి గీత వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ బాల్తో ఆడుకుంటున్న జున్నుని చూస్తారు. జున్ను, ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. మన మమ్మీ డాడీ వాళ్ళకి అందరికీ కాంపిటీషన్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందరూ కాంపిటీషన్కి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. రెడీ అవు త్వరగా. అవునా? హే డ్రాయింగ్ కాంపిటీషన్, నేను వేస్తా డ్రాయింగ్, నేను వేస్తా. అరే, అయ్యో మున్ని, ఈ జున్నుతో ఏం చెప్పినా తంటానే. ప్రతి దాంట్లో నేనున్నాను అంటాడు. అవును చిన్ని, జున్ను ఎప్పుడు అంతే కదా, ఇప్పుడేం కొత్త కాదు కదా మనకి. ఇక్కడ అందరూ కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉంటారు. అందరూ ఇక్కడ కాంపిటీషన్కి వచ్చి ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ ఆర్గనైజర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జరగబోయే డ్రాయింగ్ కాంపిటీషన్లో మీ డ్రాయింగ్ ఎలా ఉండాలి అంటే మమ్మల్ని అలాగే ప్రేక్షకుల్ని కూడా బాగా మెప్పించాలి. మీరు వేసే డ్రాయింగ్స్ చాలా అద్భుతంగా అందంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరు అయితే ఈ డ్రాయింగ్ బాగా ఇంట్రెస్ట్గా వేస్తారో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఇవ్వండి. ఒక్క నిమిషం, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు స్కూల్లో వేసే డ్రాయింగ్స్ మంచిగా వేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా డ్రాయింగ్ వేస్తేనే పిల్లలు ఆ విధంగా వేయగలరు. అలా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం.
అలా ఆయన చెప్పేసరికి తల్లిదండ్రులందరూ చప్పట్లు కొడతారు. ఇక ఇక్కడ కాంపిటీషన్ కోసం అందరూ నేమ్స్ ఇస్తూ ఉంటారు. సీత, గీత, రాజా, తార ఇంకా చింటూ వాళ్ళ అమ్మగారు అందరూ నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వీళ్ళందరూ కాంపిటీషన్కి సిద్ధంగా ఉన్నారు. ఏమండి, వీళ్ళని మెప్పించాలంటే ఎలాంటి డ్రాయింగ్ వేస్తే బాగుంటుందంటారు? గీత, నేను అదే ఆలోచిస్తున్నాను. టెడ్డీ బేర్ వేస్తే బాగుంటుందేమో. నేను ఏ ఫ్లవర్ వాజో లేదంటే ఫిషో వేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇక ఇక్కడ తార, సీత, చింటూ వాళ్ళ మమ్మీ అందరూ కూడా డ్రాయింగ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సీత, నువ్వు ఏం డ్రాయింగ్ గీస్తున్నావు? ఏమో తారా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఏం వేస్తే బాగుంటుందా అని. సీత, మరేమో నేను ఐస్ క్రీమ్ వేస్తాను, తారా ఏమో ఫ్లవర్ వేస్తుంది. అలాగే నువ్వు కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ మనము ఒకేలాంటివి వేస్తే బాగుండదు కదా. అందుకని ముందే అనేసుకుంటే పని అయిపోతుంది కదా. అవునవును, అది కూడా కరెక్టే. సరే, నేనేదో ఒకటి ఆలోచిస్తాను ఈలోపు. నేనేమి మీరు వేసేవి ఏం వేయంలే. ఇక ఇక్కడ సీత డ్రాయింగ్ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. నేను ఫ్లవర్ వాజ్ డ్రాయింగ్ గీస్తాను, ఎలాగో పిల్లలకి నచ్చుతుంది, ఆర్గనైజర్స్ కూడా నచ్చుతుంది. ఒకసారి చిన్ని వాళ్ళ నాన్నగారికి కాల్ చేద్దాం. కాల్ చేసి కలర్స్ స్కెచెస్ తీసుకుని రమ్మంటే తీసుకొస్తారు కదా. ఈ డ్రాయింగ్స్ ఇంకా చాలా బాగా వేయొచ్చు. అలా ఆలోచించి సీత చిన్ని వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. అంతలో అందరూ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ రాజా ఫిష్ డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. గీత టెడ్డీ బేర్ గీస్తూ ఉంటుంది. ఇంకా తార, సీత, చింటూ వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా డ్రాయింగ్స్ వేయడం మొదలు పెడతారు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు కలర్ స్కెచెస్ తీసుకొని వస్తారు. అమ్మయ్య, వచ్చేసారా? రండి రండి త్వరగా. ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ డ్రాయింగ్స్కి కలర్స్ కూడా చేస్తూ ఉంటారు. అంతలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు అందరూ వినండి, అందరూ డ్రాయింగ్స్ వేయడం ఆపాలి. మీకు ఇచ్చిన సమయం పూర్తయిపోయింది, త్వరగా. ఇక అందరూ డ్రాయింగ్స్ ఆపేస్తారు. ఇదిగో సీత, నా డ్రాయింగ్కి కన్ఫామ్గా ప్రైజ్ వస్తుంది తెలుసా? నేను అంత బాగా వేశాను. ఓకే తారా, నీకే వస్తుందిలే, నీకొచ్చినా నాకొచ్చినట్లే కదా. ఇక ఇక్కడ ఆర్గనైజర్స్ అందరి డ్రాయింగ్స్ని గమనిస్తూ ఉంటారు. అలా డ్రాయింగ్స్ అన్నీ చూసి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తారు. మీరందరూ డ్రాయింగ్స్ చాలా చక్కగా గీశారు. ఇక ఇప్పుడు ప్రైజెస్ని అనౌన్స్ చేసే టైం. మీరందరూ గీసిన డ్రాయింగ్స్ నుంచి బెస్ట్ 3 డ్రాయింగ్స్ని మేము సెలెక్ట్ చేశాము. అందులో మొదటి విన్నర్ గీత టెడ్డీ బేర్ డ్రాయింగ్. గీత, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. ఇక సెకండ్ ప్రైజ్ విన్నర్ రాజా, వీరు గీశారు ఫిష్ డ్రాయింగ్. గీత, మనం సాధించాం. అవునండి, నేను కోరుకున్నట్టుగానే మనకి 2 ప్రైజెస్ వచ్చాయి. ఇక థర్డ్ ప్రైజ్ విన్నర్ సీత, ఫ్లవర్ వాజ్. అరే వావ్, సీతాక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గీత. అలా వాళ్ళందరూ ప్రైజెస్ తీసుకుని చాలా హ్యాపీగా ఉంటారు. మా మమ్మీ డాడీ ఇద్దరికి గిఫ్ట్స్ వచ్చాయి. భలే మజాగా ఉంది. అవును జున్ను, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అవును, నాకు కూడా. అలా జున్ను, చిన్ని, మున్ని వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.